తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతిగా నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు సమాధి వద్ద జూనియర్ ఎన్టీఆర్ అలానే కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి కూడా వాళ్ళకి నివాళులు అయితే అర్పించడం జరిగింది. అక్కడ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన ఏదైతే స్లోగన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత చర్చకైతే దారితీసిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గతం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు టీడీపీ పార్టీని ఏదైతే ఆ పార్టీని అతను చేతుల్లోకి తీసుకోవాలని, అలానే అతను సీఎం అభ్యర్థిగా రేసులో ఉండాలని, రాజకీయాల్లోకి రావాలని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటా ఉంది. అయితే గతంలో కూడా చాలా మీటింగుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సీఎం అని చెప్పి కూడా నినాదాలు చేసిన పరిస్థితి మనం గతంలో కూడా చూసిన పరిస్థితి ఉంది. అలానే ఈసారి కూడా ఈరోజు జరిగిన జయంతి కార్యక్రమంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని సీఎం అని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ సీఎం అనే ఈ ఒక నినాదం నందమూరి కుటుంబంలో అయితే చిచ్చురేపుతూ ఉంది. దానికి సంబంధించి గతంలో కొన్ని రోజులుగా కూడా జరుగుతున్న పరిస్థితిని మనం కనుక ఒకసారి చూసినట్లయితే, అంటే గత ఎన్నికల నుంచి 2019 నుంచి కూడా చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల తర్వాత ఆ అసెంబ్లీలో జరిగిన నందమూరి కుటుంబానికి సంబంధించిన ఆడపడుచుల మీద కొంత అబ్యూజింగ్ వర్డ్స్తో మాట్లాడిన నేపథ్యం అయితే ఉంది. అప్పుడు కూడా అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దాన్ని అటువంటి మాట్లాడటం తప్పని చెప్పి ఖండించినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోవటం, అలానే దాని తర్వాత జరిగిన పరిణామాలు కొంత నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య అయితే కొంత గ్యాప్ని పెంచిన పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. అలానే ఏదైతే నారా భువనేశ్వరి మీద ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్కి సన్నిహితులు కొడాలి నాని, అలానే కొడాల నాని, వంశీ వీరిద్దరు కామెంట్స్ చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నందమూరి తారక రామ అభిమానులు కానీ, అలానే నందమూరి కుటుంబ అభిమానులు కానీ అందరూ కూడా వారు దాన్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ కూడా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ దానికి సంబంధించి ఒక్క కామెంట్ కూడా చేయని పరిస్థితి మనం గతంలో చూసిన పరిస్థితి ఉంది. అలాంటి ఈ నేపథ్యంలో దాని తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా అతను వెనక నిలబడింది. అయితే నందమూరి కుటుంబం మొత్తం కూడా ఏకమైంది. నందమూరి కుటుంబం మొత్తం కూడా వచ్చి చంద్రబాబు నాయుడుకి బాసటగా నిలిచారు. ఆ టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి దానికి సంబంధించి ఆయనకి సపోర్టింగ్గా ఎటువంటి ఒక వీడియో కానీ లేకపోతే దానికి సంబంధించి ఖండించడం కానీ కూడా చేయకపోవడంతో ఒక్కసారిగా కూడా నందమూరి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ పెరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత జరిగిన నేపథ్యాల్లో గతంలో మొన్న జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఏదైతే నందమూరి ఎన్టీ రామారావు సమాధి వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి అసలు ఇక్కడ ఎవడు కట్టమన్నాడు తీసేయని దాన్ని బాలకృష్ణ బాహాటంగా మీడియా ముందు మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా చిలికి గాని వాళ్ళలాగా కొంచెం ఎన్టీ రామారావుకి జూనియర్ ఎన్టీఆర్కి అలానే నందమూరి కుటుంబానికి కొంత గ్యాప్ని పెంచిన పరిస్థితి కనబడతా ఉంది. అలానే ఈసారి ఎన్నికల్లో కూడా అంటే ఈ పరిస్థితిని అంతా చూసుకొని చంద్రబాబు నాయుడు కొంత ముందు చూపుతో వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అలానే చంద్రబాబు నాయుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉంది. అయితే రేపు 4వ తారీఖు జరగబోయిన కౌంటింగ్ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపడతాడు. అలానే లోకేష్కి పార్టీకి సంబంధించి పూర్తి పగ్గాలు కూడా బాధ్యతలు కూడా లోకేష్కి అప్పగించే పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఈ జూనియర్ ఎన్టీఆర్కి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే లోకేష్కి పగ్గాలు ఇస్తున్నారని చెప్పి కూడా కొంత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాట్లాడుతున్న సందర్భం అయితే ఉంది. అలానే అంటే వీటన్నిటిని కనుక చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ని నందమూరి కుటుంబం కొంచెం దూరంగా పెడుతుందా, లేకపోతే కొంత జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార శైలి వారిని బాధిస్తుందా అనే దాని మీద కొంత చర్చ నడిచిన పరిస్థితి కనబడుతూ ఉంది.
ఈ రేపు జరగబోయే లెక్కింపు తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ముఖ్య బాధ్యతలు అయితే లోకేష్కి అప్పగించనున్నట్లు కూడా చర్చ నడుస్తూ ఉంది. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా తర్వాత భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగానే ఉంచే పరిస్థితిలో నందమూరి కుటుంబం అడుగులేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ కూడా అంటే ఏదైతే తెలుగుదేశంలో అలానే నందమూరి తారక రామారావు తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి ఆ స్థాయిలో కూడా క్రేజ్ అయితే ఉన్న నేపథ్యం. అలానే అంటే జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు దగ్గ మనవడిగా కూడా ఒక పేరు గుర్తింపు తెచ్చుకున్న సందర్భంలో ఉంది. అయితే రాబోయే పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతాడా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. న్యూస్ 18 కోసం రఘు.